ఏపీలో ఇవాల్టి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు మంత్రి లోకేష్ భోజనం చేయనున్నారు. ఏపీలో ఇవాల్టి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు ఆయన కూడా భోజనం చేయనున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, కూటమి సర్కారు మరో వినూత్న పథకాన్ని కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తుంది. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక అతను విద్యా శాఖలో కూడా పలు సంస్కరణలు పలు ప్రక్షాళనలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన విద్యాశాఖలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి కూడా మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇంటర్ విద్యాశాఖ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని దీనికి పథకానికి కూడా ఒక పేరు పెట్టారు. ఈ డొక్కా సీతమ్మ అనే పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలోని పాయకాపురం కళాశాల నుంచి కూడా ఈ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఇంటర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని వాళ్ళతో పాటు కూర్చొని భోంచేస్తూ కూడా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ విద్యార్థులు కూడా ఎవరు కూడా కాలేజీ తరగతులు కూడా మిస్ కాకుండా కూడా వాళ్ళకి ఇంటి వద్ద కూడా భోజన సదుపాయాలు లేకుండా పేద మధ్య తరగతి వర్గాలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కూడా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగా విజయవాడ నుంచి కూడా పాయకాపురం కళాశాల నుంచి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన స్వయంగా విద్యార్థులతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ కూడా భోజన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.